నమస్తే అమ్మా. సార్ చెప్పండి, పిల్లలు చాలా స్టబాన్‌గా ఉంటారు. ఎంత కొట్టినా, తిట్టినా గాని మళ్ళీ అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మానసిక పరిస్థితి అట్లా మొండిగా బిహేవ్ కావడానికి ఏంటి కారణాలు? మీ ఫోన్లో చదువుకోవచ్చమ్మా. 31వ తారీఖు పుడితే 31 అనే నంబర్ 31 3-1. దే కెనాట్ లివ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అదర్స్. ఎవరి మాట వినటానికి, ఎవరి కింద పని చేయడానికి, మొగుడికి పని చేయడానికి కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి. దే కెనాట్ లివ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అదర్స్. దే ఎగ్జాగరేట్ ఈవెన్ స్మాల్ థింగ్స్. కొంచెం మంచినీళ్ళు తెమ్మంటే గ్లాస్ అన్న పగలాలి, ముఖం అన్న పగలాలి. అలా ఉంటారు కొంతమంది. వాళ్ళు మొండితనం, ఇక అలా ఆ మొండిని ఎవరు కాపాడలేరు. ఆటోమేటిక్గా మొండితనం ఫ్యామిలీ మీద పడి ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. ఆటోమేటిక్ పడిద్దిగా. ఇలా అంత మొండి వాళ్ళతో ఎవరు భరించలేరు కదా. సో ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. ఇలా ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇలా లైఫ్ అంతా పోతుంది. నేను అనేది డేట్ ఆఫ్ బర్త్ 31 ఉండాలని రూల్ ఏం లేదు. డేట్ ఆఫ్ బర్త్ 31 ఉన్నా, డేటు మంత్ ఇయర్ కలిపితే 31 ఉన్నా మొండిగానే తయారవుతారు. పేరులో 31 ఉన్నా, ఈ డేట్లో మంత్లో, ఈ డేట్లో డెస్టినీలో 31 లేదు, అబ్బా అయినా మా పిల్లలు మొండిగా ఉన్నారు ఎలా అంటే పేరులో 31 ఉందన్నమాట. అలా 31 ఉంది. సరే అమ్మ అంటే పడిద్ది. ఇక అమ్మకంటే వేరే దారి లేదు కదా. ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదు. నువ్వు ఏమి చేసినా మీ పిల్ల మంచిదే. నువ్వు ఏమి చేసినా, ఎట్ట కొట్టినా, తిట్టినా మీ అమ్మాయి మంచిదే అనుకుంటావు. నేను కాదంటలా, తల్లి క్యారెక్టర్ అలా రాశాడు కాబట్టి భగవంతుడు. కానీ రేపు పొద్దున అమ్మాయి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు, లేదు అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయిని మాట ముందు కొట్టి తిడతా ఎగ్జాగ్రేట్ అవుతుంటే వాళ్ళు కూడా కాపురం చేయలేరు కదా. సో అంటే ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో మీరేమంటారంటే, నేను మీ పిల్ల అమ్మాయి కానీ అబ్బాయి కానీ అలా ఎగ్జాగ్రేట్ అవుతూ అలా చేస్తున్నారంటే అంటే ఏదో లోపం ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి నన్ను కలవండి. కలిసి అసలు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లో తప్పు ఉందా, డెస్టినీలో తప్పు ఉందా, పేరులో తప్పు ఉందా, సిగ్నేచర్లో తప్పు ఉందా చెక్ చేసి దానికి రెమెడీ చేయడం జరుగుతుంది. రెమెడీ చేసిన కానీ ఆటోమేటిక్ మంచి పిల్లలు అయిపోతారు. అసలు మా వాడికి తక్కువ అండి, అదేందో ఏం చేశాడు ఏమైందో కానీ ఆ రైమాన్ గారి దగ్గర తీసుకెళ్ళానండి. అప్పుడు కామ్ అయిపోయాడండి, ప్రశాంతంగా ఉంటున్నాడండి. జాబులు కూడా ఊర్లోనే మారుతుంటారు తెలుసా. బాస్ ఏదో అన్నాడని రిజైన్ చేసేస్తుంటారు మాటకు ముందు. అలా చేసిన వాళ్ళు కూడా మళ్ళీ అంతా మారి జాగ్రత్త జాబులు చేసుకొని అంతా చేసేటువంటి ఎంతో సక్సెస్ఫుల్ పీపుల్ ఎంతోమంది ఉన్నారమ్మా. సో ప్రతి ప్రాబ్లంకి నా దగ్గర సొల్యూషన్ ఉన్నదమ్మా. మీరు కలవటమే మీ యొక్క బాధ్యత. కలవండి, మంచి రెమెడీ తీసుకొని అద్భుతమైన రిజల్ట్స్ పొందండి. నమస్కారం.